హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎప్పుడైనా సరే నా సజెషన్ ఏంటంటే కనుక ఎనీ ఆపరేషన్, ఎనీ సర్జరీ, ఎనీ టెస్ట్ అంటే అందులో ఒకవేళ పాజిటివ్ వచ్చినా నెగిటివ్ వచ్చినా కానీ సాటర్డే సండేస్ చేయించుకోవద్దు. ఎందుకు అంటే చాలా మెంబర్స్ అనేది లీవ్లో ఉంటారు, డాక్టర్స్ అవైలబిలిటీ కూడా ఉండదు. సో ఏదైనా టెస్ట్లో రిజల్ట్స్ వేరుగా వచ్చినా చాలా ఇబ్బంది అవుతుంది అన్నమాట. సో డోంట్ గో బిఫోర్ హాస్పిటల్స్ సాటర్డేస్ అండ్ సండేస్, ఓకే? ఎందుకు అంటే కొంచెం నేను జాయిన్ అయినప్పుడు సాటర్డే సండేస్ కొంచెం లిఫ్ట్ వేయటం రాకపోవటం వల్ల కొంచెం ఇబ్బంది, అండ్ చాలా టైమ్స్ పైకి కిందకి తిరగటం, అండ్ ఇంకో పర్సన్ అవైలబిలిటీ లేకపోవటం. అది ఏంటంటే పడే వాళ్ళకే తెలిసిద్ది ఆ బాధ. హూ స్టాండ్ ఆన్ దట్ పొజిషన్ దే కెన్ అండర్స్టాండ్. నో అదర్ పీపుల్ డోంట్ అండర్స్టాండ్ ఆన్ దట్ పాయింట్ ఆల్సో. అండ్ ఇంకొకటి వచ్చేసి అవగాహన లేకుండా ఇంకొకరి నిర్ణయాలు అనేది కూడా తీసుకోవడం కూడా తప్పే. ఫర్ ఎగ్జాంపుల్ ఐ కెన్ సే దట్ అవగాహన ఉన్న వాళ్ళని తీసుకెళ్తే బెటర్, ఓకే. బట్ సమ్టైమ్స్ మంచి కూడా, అంటే మనం నమ్ముకున్న మంచి కూడా మంచే జరిగిద్ది. ఎందుకు అంటే కనుక సమ్ doctors is the better opinion to the best, then you can go. You don't know anything, you can go for the better doctor and best doctor. ఎందుకంటే సమ్టైమ్స్ వాళ్ళ చేతులు కూడా మంచియే అంటారు కదా. బెస్ట్ డాక్టర్స్ దగ్గరికి, బెటర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, మంచిగా జరిగిద్ది. అండ్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. అండ్ ఇది నా సజెషన్ అనేది. అండ్ మీరు కనుక చెట్లు, వేరే వాళ్ళ చెట్లని కోసుకుంటున్నట్లయితే, ఫ్లవర్స్ అయితే ఓకే తినరు కాబట్టి, వేరే వాళ్ళ చెట్లు అయితే కనుక కొంచెం అడిగి కోసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే హూ ఆర్ స్ప్రేయింగ్ పెస్టిసైడ్స్, యూ డోంట్ నో దట్. యూ కెన్ ఏంట్లో చెప్పేది అనుకుంటారు, పికప్ చేసేస్తారు, తింటారు. రేపు ఏదైనా జరిగిన తర్వాత వాళ్ళని డిసైడ్. అదేదో ముందే వాళ్ళకి చెప్పి కోసుకున్నట్లయితే. అయినా ఇంకొకటి ఏంటంటే ఇంటి పక్క వాళ్ళ చెట్ల మీద వితౌట్ పర్మిషన్ యూ డోంట్ పికప్ ఎనీథింగ్, బికాజ్ యూ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ ద ట్రీస్. సో అంటే నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాను. అంటే వాళ్ళు ముందు కొట్టనప్పుడు మీకు తెలియదు కాబట్టి అడిగి పర్మిషన్ అడిగి తీసుకుంటే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. సో అందులో పాయింట్గా కరివేపాకు చెట్టుగా నేను చెప్పడం జరిగింది. సో పీపుల్ సమ్టైమ్స్ థింకింగ్ నెగిటివ్, కోసుకొని ఇట్లేదు అది ఇది అనుకుంటారు. కానీ బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది మనకు తెలుసు. ఎందుకు కోసుకొని ఇట్లేదు అంటే స్పేస్ చల్లారు. సో ఏదైనా పొజిషన్లో ఉన్నది